నేను వెళ్ళిన పని సక్సెస్. నీకు స్కూల్లో పని దొరికింది. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ఏంటి ప్రయోజనం? మోడుబారిన నా జీవితం మళ్ళీ చిగురిస్తుందా? గతాన్ని తలుచుకుని బాధపడకు రాదా. చీకటి వెలుగులు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. రోజు పిల్లల మొహాలు చూస్తూ వాళ్ళ పాఠాలు చెప్తూ వాళ్ళతో గడిపేస్తుంటే నీ మనసు కాస్త కుదుట పడుతుందని నేను ఈ పని ఏర్పాటు చేశాను. రాధా. నో 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 నో, మీ సర్టిఫికెట్లు చూసే అవసరమే లేదు. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. ఆ బైదిపై రాధా, ఈ డిస్టిక్ లోనే మన స్కూలు పిల్లల ఆటల పోటీలో బెస్ట్ అని పేరు తెచ్చుకోవాలి. అందుకు మీరు కృషి చేయాలి. ప్రయత్నిస్తాను సార్. చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసిన సహాయాన్ని మర్చిపోలేదు. నో మిస్టర్ రాజా, రాధా లాంటి ఆర్చరీ దొరకడం నిజంగా అదృష్టం. రాధా, ఇందులో ఒక సంతకం చేయండి. మీరేం చెప్పినా సరే మేము ఈ స్థలం ఖాళీ చేయం. మర్యాదగా ఖాళీ చేయలేదో ఇక్కడ జరిగేదే వేరు. మీ మంచి కోసమే చెప్తున్నాం. మేమిచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళిపోండి. రేయ్, నోరు మూసుకోరా పోరంబోకు. మా నాన్నమ్మ పుట్టిన చోటిది, మా నాన్న పుట్టిన చోటిది. మేం మా పిల్లల్ని ఇక్కడే కనిపెంచుతున్నాం. తరతరాలుగా ఇక్కడ ఉంటున్న మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయమండానికి నువ్వెవడురా? ముద్దులా ఉన్నావు, కొడితే ముక్కలైపోతావు. నాలాంటి వస్తాతో కలబడాలనుకుంటున్నావురా? బుద్ధుందిరా నీకు? బోడి వేదవని. ఏయ్, మా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? మేం తలుచుకుంటే ఒక్క నిమిషంలో బుల్డోజర్ తో నేలమట్టం చేసేస్తాం. తీసుకురారా నీ బుల్డోజర్ ని, దాన్నే డ్యామేజ్ చేసేస్తాం. చూసుకో. ఏంటో కూసావు? చేస్తే నరికేస్తాం. ఏమనుకుంటున్నావురా నన్ను? వెళ్ళి 2 పెగ్గలేసుకొస్తాను, అప్పుడు చెప్తా నీ పని. ఏంటి ఇక్కడ గొడవ? ఈ స్థలం మేము కొనుక్కున్నాం, అందులో మీరు ఉండడం చట్టరీత్యా నేరం. మిస్టర్, ఇది పోరంబోకు స్థలం. మీ పలుకుబడితో మీ పేరున మార్చుకోవడం చట్టవిరుద్ధం. అది మనం కోర్టులో తెలుసుకుందాం. ఎప్పుడైతే ఇది మా స్థలమని రుజువైందో మేమెందుకు కోర్టుకెళ్ళాలి? ఆఖరిసారిగా చెప్తున్నాను, మీరుగా వెళ్తారా, మమ్మల్ని వెళ్ళగొట్టమంటారా? మీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఇక్కడెవరూ లేరు. మేమిక్కడి నుంచి అసలు కదలం. ఏదైనా బలవంతం చేశారో తిరగబడ్డ మాకు తెలుసు. మాతో పెట్టుకుంటే మట్టిలో కలుస్తారు. పిచ్చోడా, నిరుపేదల కడుపు మంటకి కొండలైనా పిండైపోతాయి. పోరా. మురిగే కుక్క కరవదని నాకు తెలుసు. 2 బిస్కెట్లు పడేస్తే తోకుప్పుకుంటూ వెళ్తుంది. ఏంటయ్యా, ఏంటి ఇక్కడ గొడవ? సార్, తరతరాలుగా మేముంటున్న ఈ స్థలాన్ని ఖాళీ చేయమని రౌడీలతో వచ్చి బెదిరిస్తున్నాడు. ఇది మా సొంత స్థలం. అందుకు ఆధారం? మా నాన్నగారు తలుచుకుంటే 100 ఆధారాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఒకే ఒక్క ఆధారం చూపించు. ఇన్స్పెక్టర్, మీరు ఈ లేబర్ వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతున్నారు. మేం చెప్తాది మీరు నమ్మాలి. మీకు ఆధారాలు చూపించాల్సిన అవసరం మాకు లేదు. మా ఇన్ఫ్లుయెన్స్ ఏంటో మీకు తెలుసుగా. ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉందని అడగలేదు, ఎవరికి హక్కుందని అడుగుతున్నా. నన్ను అడుగుతున్న ప్రశ్నే వీళ్ళని అడగండి. ఒకవేళ వీళ్ళకి హక్కుందని నిరూపిస్తే వీళ్ళు ఇక్కడే ఉండొచ్చు. అలా నిరూపించలేదో వీళ్ళ గుడిసెలన్నీ నేలమట్టం చేసేస్తాం. భాస్కర్, ఈ స్థలానికి పట్టాలున్నాయా? లేవు సార్, మా పూర్వీకుల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. మేము చదువుకుని నువ్వే ఇలా మాట్లాడితే ఎలా భాస్కర్? ఇన్నాళ్ళు పట్టాలు తీసుకోకపోవటం నీ తప్పు. వెంటనే పట్టాకు అప్లై చేయండి. నా వల్ల అయింది నేను చేస్తాను. ఓకే సార్. తాగడానికి ఒక పూట గెంజి కూడా లేని ఎదవలకి అంత పొగరా? 3 పూట్ల తిండి కూడా దొరికితే వీళ్ళు భూమే దాగరు. గుడిసెలు ఖాళీ చేయండిరా అంటే తిరగబడుతున్నారు. డాడీ, మన ఎస్పీతో చెప్పి వాళ్ళని ఏదో కేసులో ఇరికించాలి. అప్పుడు గాని వాళ్ళు దారికి రారు. రేయ్, విషయం నాకు చెప్పావు కదా. వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా వంచాలో నాకు తెలుసురా. నాకు కుదిరే. మరేం డాడీ, అది పోరంబోకు స్థలం. అక్కడున్న గుడిసెలన్నీ ఖాళీ చేయించి అక్కడ ఒక బిజినెస్ కాంప్లెక్స్ గాని సినిమా థియేటర్ గాని కట్టాలని ప్లాన్ చేశాను. కానీ ఎదవలు అడ్డుపడి నా ప్లాన్ అంతా పాడు చేశారు. వాళ్ళు ఖాళీ చేసుంటే ముష్టి కింద ఎంతో కొంత పడేసేవాళ్ళం కదా. తప్పురా శ్రీపతి. పేదల పొరంబోకు స్థలాన్ని మనలాంటి డబ్బున్నవాడు ఎప్పుడూ లాక్కోకూడదు. అవసరమనుకుంటే మనమే డబ్బు ఖర్చు పెట్టి మన బుర్రను ఉపయోగించి వాళ్లకు వెంటనే పట్టాలొచ్చేలా చెయ్యాలి. అయినా వాళ్ళు అనుభవించలేరు. ఉండడానికి స్థలమిస్తే అది అమ్ముకుని తినేస్తారు. అందుకే చెప్తున్నాను, ఎంత త్వరగా వాళ్లకు మనం పట్టాలిస్తే అంత త్వరగా ఆ స్థలం తిరిగి మనకి చేరుతుంది. ఇప్పుడు అర్థమైందా? అయ్యో అయ్యో, మీరిక్కడ ఉండాల్సిన మనుషులు కాదండి. 30,000, 40,000, 50,000, 60,000, 70,000. ఆపండి, ఆపండి, ఈ వేళ ఆపండి. మీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరేంటి డబ్బు ఇచ్చేది? ఇలాంటి అందమైన అమ్మాయిలు 4 ఉంటే డబ్బుకేం కొదవా? ఈ వేల నుంచి తప్పుకోవడానికి మీకెంత డబ్బు కావాలో చెప్పండి, నేనిస్తాను. ఈ అమ్మాయి నేను 10 మాసాలు మోసి కన్న పిల్లయ్యా. ఇది నా కన్న కూతురు. ఎవరు నీ కూతురు? నేనా? కాదు, నేను నీ కూతుర్ని కాదు. నువ్వు తల్లివి అంటే తల్లులకే అవమానం. అనమ్మా, ఇంకా
నేను కన్యగా ఉన్నప్పుడే నువ్వు నా కడుపున పడ్డావు. దానికి కారణమైన వాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. జీవితంతో పోరాడి నిన్ను పెంచడానికి నేను వ్యభిచారినయ్యాను. ఈ పోలీసులతో దెబ్బలు తిని తిని నా శరీరం నా మనసు కరుడు కట్టిపోయాయి. నా పాపపు నీడ నీ మీద పడకూడదని నిన్ను నా నుంచి దూరంగా ఉంచాను. ఈ విషయాలు నీకు తెలియకూడదని నేనెంతో ఎంతో శ్రద్ధ తీసుకున్నానమ్మా. అందుకని ఎందరో అబున్ శుభం తెలియని అమ్మాయిలు కన్నీరుతో సంపాదించవే, ఆ డబ్బుతో పెరిగిన ఈ శరీరం పునీతమైపోతుందా? పాపపు డబ్బుతో పెరిగిన నేను నాశనమైపోవాలి. మీలో ఎవరికి నేను కావాలో వాళ్ళని కొనుక్కోండి. వేలం ఎందుకు అప్పేశారు? పాడండి, పాడుకోండి. లక్ష్మి, నన్ను శిక్షించాలంటే నన్ను పీక పిసికి చంపేయమ్మా. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కానీ నా పాపాలకి నువ్వు పని కావద్దమ్మా. ఇతరుల జీవితాన్ని నాశనం చేసేటప్పుడు వాళ్ళు ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డలేనన్న విషయం మీకు గుర్తు రాలేదు కదూ? ఇన్స్పెక్టర్, ఇక్కడికి మీరెలా వచ్చారు? ఎలా వచ్చాననుకుంటున్నారా? వర్షం వచ్చేది నెమలికి, మేము వచ్చేది మీకు ఎలా తెలుస్తుందో మీ వ్యాపారం మాకు అలాగే తెలుస్తుంది. అన్నపూర్ణేశ్వరి, ఎందరో ఆడవాళ్ళ శీలాలు పోయినప్పుడు సంతోషపడ్డ మీరు ఈ రోజు మీ అమ్మాయికి ఆ గతి ఏర్పడిందని ఎందుకు చింతిస్తారు? మీకు కావాల్సింది డబ్బేగా. ఆ అమ్మాయికి ఓ ధరగట్టి తీసుకోండి. మీ వ్యాపారం వృద్ధి చెందటానికి లక్ష్మి అందం చందం బాగా ఉపయోగపడతాయి. మీరు సంపాదించిన డబ్బుకి లక్ష్మి లాంటి అమ్మాయిలు ఎంతమంది బలయ్యి ఉంటారో కొంచెం ఆలోచించారా? ఇన్స్పెక్టర్, పోలీసుల దగ్గర కత్తి తుపాకీ మాత్రమే ఉంటాయి అనుకోకండి. మంచి మనసు, న్యాయం ఉంటుంది. ఇన్స్పెక్టర్, నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటూ నేనే స్వయంగా వాగ్మూలం ఇస్తాను. నన్ను కొట్టండి, చంపండి, ఏమైనా చెయ్యండి, అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. మీకు శిక్ష వెయ్యాలనే నా ఉద్దేశం అయితే మిమ్మల్ని కలిసిన రోజునే మీరు జైల్లో ఉండేవాళ్ళు. మిమ్మల్ని మార్చాలి, తప్పుదోవలో వెళ్తున్న మిమ్మల్ని సరైన దారిలోకి తేవాలనే నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అందుకే మీ కళ్ళు తెరిపించాలని ఈ నాటకం ఆడాను. అన్నయ్య, నీ వల్ల నా గత జీవితం ఏంటో తెలుసుకోగలిగాను. మా అమ్మ ఇన్ని పాపాలు చేయటానికి కారణం ఆనాడు నేను తన కడుపును పట్టమే. అలాంటి నేను ఈరోజు తను మారటానికి ఓ సాధనంగా ఉపయోగపడ్డాను. నాకు చాలా సంతోషంగా ఉంది. వస్తానన్నయ్య. లక్ష్మి, నేను చేసిన పాపాలని మీ మంచి మనసుతో కడిగేశారు. ఇటువంటి సమయంలో నన్ను విడిచి వెళ్ళొద్దమ్మా. ఇన్స్పెక్టర్, మీరైనా చెప్పండి, నా బిడ్డ నా దగ్గరే ఉండమని. భయపడకండి. తల్లి దీపం అయితే కూతురు ఒత్తిలాంటిది. లక్ష్యం వచ్చింది తిరిగి వెళ్ళటానికి కాదు, మీ తప్పుని మీకు తెలియజేయడానికి. అమ్మా, చాలమ్మా, చాలమ్మా, ఇది నాకు చాలు. ఇన్స్పెక్టర్, తప్పు చేసిన వాళ్ళ దగ్గర నుంచి లాభాలను ఆర్జించే అధికారులను ఎంతో మంది చూశాను. కాని మా బ్రతుకులు మార్చాలన్న సంకల్పంతో ఉన్న వీరుణ్ణి ఇప్పుడే చూస్తున్నాను. ఇన్స్పెక్టర్, ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలను పాడు చేశాను. ఈ రోజు నుంచి వాళ్ల జీవితాలను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాను. నా కళ్ళు తెరిపించిన మా అమ్మాయి లక్ష్మిని, మిమ్మల్ని నా జన్మలో నేను మర్చిపోలేను.